కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం తాము అనుకున్నటువంటి విధంగానే చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో మీరు అనుకున్నటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో ఆహార విహారాదుల్లో కూడా కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొనేటటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. కాబట్టి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకోగలుగుతారు. మీ కలలను నిజం చేసుకునేటటువంటి అవకాశాలు కూడా త్వరలోనే మీకు కలగబోతున్నాయి. గృహము వాహనాలు కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఉపాధి అవకాశాలను పెంచుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఈ వారం ఎంతో కొంత ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీ కష్టానికి తగినటువంటి విధంగా రాబడిని కూడా పెంచుకోగలుగుతారు. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. వ్యాపారపరంగా చూస్తే ఈ వారం కొంత మీకు మేలైనటువంటి వారంగా చెప్పవచ్చు. అనూహ్యమైనటువంటి అభివృద్ధిని సాధించుకునేందుకు మీ తెలివితేటలు ఎప్పటికప్పుడు కూడా ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొన్ని ముఖ్యమైన అవకాశాలు కలిసి రాబోతున్నాయి. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా ఉన్నటువంటి కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఈ వారం నుండి కొంత గట్టెంకించగలుగుతాయి. వాటి నుండి బయటపడతారు కూడా. ప్రశాంతమైనటువంటి ఆలోచనలు చేస్తుండండి. వచ్చినటువంటి అవకాశాలను ఎలా మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు ఉపయోగపడతాయి అనేటటువంటి ఆలోచనలు చేసి చాలా జాగ్రత్తగా మీ భవిష్యత్తును రూపొందించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వారం ప్రారంభంలో మధ్యలో కొన్ని వ్యయప్రయాసలు ఉన్నప్పటికీ నెమ్మదిగా వారం పూర్తి అయ్యేటప్పటికీ మీకంటూ ఒక నమ్మకాలు కూడా ఏర్పడుతుంటాయి. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు కూడా తొలగిపోతుంటాయి. విశేషమైనటువంటి కొన్ని రకాల విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతుంటాయి. సాధ్యమైనంత వరకు మీరు చేపట్టేటటువంటి పనుల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఎప్పటికప్పుడు ధైర్యంగా మంచి భావనలు చేస్తూ కార్యక్రమాలను ప్రారంభించండి. అన్ని రకాల శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ వారం మానసికమైనటువంటి ఒత్తిడి, అలాగే శారీరకమైనటువంటి ఒత్తిడి తగ్గించుకునేటటువంటి క్రమంలో సూర్యనారాయణ స్వామి వారిని పూజించండి. మంచి ఆత్మ సంతృప్తితో పాటు ఆత్మస్థైర్యం కూడా పెరుగుతూ ఉంటుంది. వీలైతే కనుక సూర్యనారాయణ స్వామిని ప్రతిరోజు కూడా సూర్యోదయం కాలంలో కాస్త స్వామివారికి ఎదురుగా నిలబడి అర్ఘ్యమును వదిలేటటువంటి ప్రయత్నం చేయండి. ఆదిత్య హృదయమును పారాయణం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు పొందవచ్చు.